దేవుడు మానవతకు సృష్టికర్త. తన బిడ్డలు లోకంలో కలిసిపోకూడదు, తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. దేవుని ప్రజల జీవిత శైలి పరిశుద్ధం. ధర్మశాస్త్రం ఈ పరిశుద్ధతను ఉత్పత్తి చేయజాలదు. నీతి అంటే ఏమిటో ధర్మశాస్త్రం చూపుతుంది గాని ఆ నీతిని ధర్మశాస్త్రం మనలో ఉత్పత్తి చేయజాలదు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలుస్తున్నది. అయితే దేవుడు మనకు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నీతిని మనలో కలిగిస్తాడు. 1 కొరింథీ 10:31 మీరు భోజనము చేసినా పానము చేసినా ఏది చేసినా దేవుని మహిమార్థమై చెయ్యండి. క్రీస్తునందున్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి అవుతున్నాడు. 1 పేతురు 1:13-14 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు గ్రహించండి, మనలోని పరిశుద్ధాత్మ వల్ల కృపాసహితమైన ప్రవర్తన మనకు సులభ సాధ్యమవుతున్నది. రోమాపత్రిక 8:3-4 ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దానిని యేసు ప్రభువు పరిశుద్ధాత్మ మనలో చేశారు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో ఈ విధంగా నెరవేరుతుంది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. పరిశుద్ధత విషయంలో అప్రమత్తులై ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనుషుల పట్ల దేవుని పట్ల మన విధ్యుక్తం నెరవేర్చుకోవాలి. పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రీయ ఆజ్ఞల సారాంశం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన పద్ధతిలో రావాలి గాని నీ స్వంత పద్ధతులు దేవుని ఆమోదం పొందవు. సోమరితనం, నిర్లక్ష్యం, అర్ధమనస్కత, చౌకబారు పద్ధతులు దేవుని బిడ్డలకు తగవు. ఆధ్యాత్మిక విలువలు పరిరక్షించబడాలి. ప్రియ శ్రోతలు, దేవునికి బీదలంటే ఎంతో శ్రద్ధ. దేవుని ప్రజల నైతిక విధ్యుక్తమిది. పెట్టుబడిదారీ విధానమైన, ప్రజాస్వామ్యమైన, ప్రేమలేని విధానాలు నిరర్థకమైపోతాయి. రూతు కథ జ్ఞాపకం చేసుకోండి. బోయజు రూతు కోసం కొన్ని పిడికిళ్ళు విడిచాడు. మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, అబద్ధమాడకూడదు, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఇవన్నీ దశాజ్ఞల్లోనివే. పొరుగువాణ్ణి హింసించకూడదు, మన కింద పనిచేసే వారికి అన్యాయం చేయకూడదు. దేవుడు కార్మికుల పక్షాన ఉన్నాడు. యాకోబు పత్రిక 5:1-2 ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడ్వండి. మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మటలు కొట్టాయి. దేవుడు లేని పెట్టుబడిదారీ వర్గం, దేవుడు లేని కార్మికులు, ఈ 2 వ్యవస్థలు అస్తావ్యస్తమే. చెవిటివాణ్ణి తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వెయ్యకూడదు. నీ దేవునికి భయపడాలి. దేవుని బిడ్డలకు హృదయ కాఠిన్యం తగదు. 15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. మన తీర్పు దేవుడు తీర్చినట్లే ఉండాలి. న్యాయాధిపతులు పక్షపాతము లేని తీర్పు చెప్పాలి. కొండేలాడుతూ ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. కీడుకు ప్రతిగా కీడు చేయవద్దు. మనం విన్న వార్తలన్నీ నమ్మకూడదు. నాలుక చాలా చెడ్డది, ఇది అణుబాంబు కంటే ప్రమాదకరమైనది. గలతీ పత్రిక 6:1 పౌలన్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడతానేమో అని తన విషయమై చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో అటివానిని మంచి దారికి తీసుకురావాలి. రక్తముతో కూడినది ఏదీ తినకూడదు, శకునాలు చూడకూడదు, మంత్రప్రయోగాలు చేయకూడదు, దేహం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు,
దేశాన్ని వ్యభిచారంతో దుష్కామ ప్రవర్తనతో నింపకూడదు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. కర్ణపిశాచి సోదెగాండ్రను సంప్రదించకూడదు. వయోవృద్ధులను ఘనపరచాలి. ప్రవాసమున్న విదేశీయులను బాధించకూడదు. కొలతల్లో తూనికల్లో మోసం చేయకూడదు. పరిశుద్ధత సాంఘికంగా సత్ఫలితాలనిస్తుంది. ప్రజల హృదయ కాఠిన్యాన్ని దేవుడు గద్దించాడు. వృత్తి వ్యాపారాలలో దేవుని బిడ్డలు నిజాయితీ, నాణ్యత చూపాలి. వావి వరుసలు తప్పి లైంగిక పాపం చేస్తే అది గొప్ప అపరాధం. పురుష సంయోగం హేయక్రియ. రోమాపత్రిక 13వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, ప్రతివాడు తన పై అధికారికి లోబడి ఉండాలి. ఎందుకనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరే అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వల్లనే కలిగినది, నియమించబడింది. అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్నే ఎదిరిస్తున్నాడు. కీడు చేసే వారి మీద ఆగ్రహము చూపటానికి వారు ప్రతీకారము చేసే దేవుని పరిచారకులు. ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపారు. అది మోటు విధానం అంటారా? కావచ్చు. నేరం అంతకంటే మోటుది, ఘోరమైనది. సైతానీయ పూజా విధానాలు కొన్ని అద్భుత క్రియలతో కూడి ఉంటాయి. యేసు ప్రభువు దీని గురించి ఎన్నో హెచ్చరికలు చేశాడు. కడవరి దినాలలో అంత్యక్రీస్తు వస్తాడని, అతడు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడని, ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తాడని ప్రభు స్వయంగా చెప్పాడు. సైతాను అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. సైతానీయమైన మూఢనమ్మకాలెన్నో ఉన్నాయి. దయ్యాలు పట్టిన వారెందరో ఉన్నారు. ఇలాంటి పిశాచావిష్టులు మతశాఖలుగా ఏర్పడుతున్నారు. ఇదంతా సైతాను పని. ఆ రోజుల్లో ఇలాంటి వ్యాసంగాలకు మరణశిక్ష విధించబడింది. సైతాను పూజారులు అద్భుతాలు చేస్తారా అని మీరు అడగవచ్చు. అవును, సైతానుకు అతీత శక్తులున్నాయి. దేవుని వాక్యము నుండి తొలగిపోయిన వారు, దేవునికి దూరమైన వారు ఇలాంటి మార్మిక ఉద్యమాలను నడిపిస్తున్నారు. దేవుడు తన బిడ్డలను పదే పదే హెచ్చరిస్తున్నాడు. దేవుని ప్రజలు పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇవి అనాధ్యాత్మికమైన ఉద్యమాలు. ఇట్టి ఉద్యమాలను దేవుడు ఏమాత్రమూ సహించడు, కఠిన చర్య తీసుకుంటాడు. దేవుడు సజీవుడు, సత్యవంతుడు. దేవుని కట్టడలను దేవుని బిడ్డలు తప్పక పాటిస్తారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అనురాగరహితులు పేర్కొనబడ్డారు. 2 తిమోతి 3వ అధ్యాయం 2-3 వచనాలు మనుష్యులు, స్వార్థపరులు, ధనాపేక్ష గలవారు, బింకములాడేవారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. కడవరి దినాలలో ఇలాంటి వ్యక్తులు బరితెగి బజారున పడతారు. అయితే కృప కూడా ఈ రోజుల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. తప్పిపోయిన కుమారుని కథ మీరు విన్నారు కదా. అతడు తండ్రి ఇంటికి రాగానే తండ్రి అతన్ని ప్రేమతో చేర్చుకున్నాడు. అది కృప అంటే. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. లైంగిక పాపాల వల్ల దేశాలకు దేశాలే భ్రష్టుపట్టిపోయాయి. రాజ్యాలు కూలిపోయాయి, సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. బబులోను, ఈజిప్టు, రోము మొదలైన జాతులు లైంగిక పాపాల వల్ల, తాగుడు వ్యసనం చేత నిర్మూలమైపోయాయి. సొదొమ గొమొర్రాలలో అవాచ్యమైన పాపాలు అధికమయ్యాయి. పాపాలు నిండి పండిపోయాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడేమంటున్నాడు? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగముల వరకు ఆయనే స్తోత్రార్హుడు. అందువలన దేవుడు
తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు. అటువలే పురుషులు కూడా స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తూ తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యారు. వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ప్రియ శ్రోతలు, గమనించండి, నేరము గొప్పది, శిక్ష గొప్పది. అయితే ప్రభువు వీటన్నిటికంటే ఎంతో గొప్పవాడు. తన దగ్గరికి వస్తే చాలు, ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలియాగం ఎంత ఘోర పాపినైనా క్షమించి రక్షించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి సమర్థవంతమైనది. దేవునికి స్తోత్రం. దురనురాగం, కామోద్రేకం, అసహ్యకరమైన మానసిక ప్రవృత్తులు, లైంగిక పవిత్రతను కాపాడుకోవాలి. వావి వరుసలు లేకుండా తిరగకూడదు. పశువుల స్థాయికి దిగజారకూడదు.